హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ పోర్ట్స్ అసోసియేట్ IPA నుంచి కోల్కతా డాక్ సిస్టమ్ KDS అండ్ హల్దియా డాక్ కాంప్లెక్స్ HDC ఇక్కడ ఎగ్జిక్యూటివ్ స్థాయి జాబ్స్ కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫైనాన్స్, సివిల్ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రాఫిక్ అండ్ ఎస్టేట్ మేనేజ్మెంట్ డిసిప్లిన్స్లో మొత్తంగా అయితే 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఈ రిక్రూట్మెంట్లో చెప్తున్నారు. అండ్ ఈ జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీస్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రిక్రూట్మెంట్లో వేకెన్సీస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది IPA నుంచి వచ్చింది. SPA కోల్కతా కోసం క్రింది డిసిప్లిన్లో ఎగ్జిక్యూటివ్ స్థాయి జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి KDS అండ్ HDC 2 విభాగాలకు అయితే విభజించారు. సో ఇక్కడ టోటల్గా 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి KDSలో అంటే 30 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ HDCలో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫైనాన్స్ డిసిప్లిన్, ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ గ్రేడ్ 1 జాబ్ ఇది 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీకి 5 అండ్ OBCకి 1 అయితే రిజర్వేషన్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డివిజన్ 2, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి జనరల్ కేటగిరీకి అండ్ ఒకటి EWS కేటగిరీకి అయితే రిజర్వేషన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్, ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ కేటగిరీ, ఇక్కడ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి జనరల్ కేటగిరీకి 4 అండ్ OBCకి 1 అండ్ SC కేటగిరీకి 1, ST కేటగిరీకి 1 అండ్ EWSకి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే రిజర్వేషన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సివిక్స్ ఫెసిలిటీస్ డివిజన్, ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి 3 అండ్ OBCకి 1 అండ్ EWSకి 1 వేకెన్సీ అయితే ఉంది ఈ సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ట్రాఫిక్ డిసిప్లిన్, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్లో 1 వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి రిజర్వేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అండ్ పర్సనల్ అండ్ ఇండస్ట్రియల్ రిజర్వేషన్ డివిజన్, ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, అది OBC కేటగిరీకి రిజర్వేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్ట్ ఇది, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది జనరల్ కేటగిరీ 1 అండ్ OBCకి 1 రిజర్వేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ 1, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అవే వచ్చేసి జనరల్ కేటగిరీకి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆపరేషన్స్ రైల్వేస్ డివిజన్, సో ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, అది OBC కేటగిరీకి రిజర్వేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆపరేషన్స్ షిప్పింగ్ అండ్ కార్గో హ్యాండ్లింగ్ డివిజన్లో 1 వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1 జాబ్ ఇది, ఇక్కడ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, జనరల్ కేటగిరీకి 4 అండ్ OBCకి 2 అండ్ ST కేటగిరీకి 1 వేకెన్సీ అయితే రిజర్వేషన్లో ఉన్నాయి. సో ఎస్టేట్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ నెక్స్ట్ది, సో ఇక్కడ వచ్చేసి అసిస్టెంట్ ఎస్టేట్ మేనేజర్ గ్రేడ్ 1 వేకెన్సీ, ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇవి జనరల్ కేటగిరీకి 3 అండ్ OBC కేటగిరీకి 1 వేకెన్సీ అయితే రిజర్వేషన్లో ఉన్నాయి. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనం మొత్తం 41 వేకెన్సీ ఉంటే జనరల్ కేటగిరీకి గాను 25 అండ్ OBCకి 9 అండ్ SC కేటగిరీకి 1 అండ్ STకి 2 అండ్ EWSకి 4 టోటల్గా ఇలా ఉన్నాయి రిజర్వేషన్ అయితే. ఇక్కడ ఇంకా వేకెన్సీస్ అయితే పెరగచ్చు లేదా తగ్గచ్చు, అది పూర్తి అధికారం అయితే IPAకి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకుందాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 30th, 2025. ఈ డేట్ లోపు అయితే మీరు ఎగ్జామ్కి ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 30th. ఈ లోపు మీరు ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించేసి ఉండాలి. అండ్ ఎగ్జామ్ అనేది మీకు ఎగ్జామ్ ఉన్న ఒక 21 డేస్కి ముందే మీకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటారు. అండ్ దీనికోసం క్వాలిఫికేషన్స్ అర్హతలు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ డిసిప్లిన్లో అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డివిజన్, ఇక్కడ అవసరమైన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో మీకు సభ్యత్వం అనేది ఉండాలి. అండ్ ఫైనాన్స్ లేదా అకౌంటింగ్ రంగంలో ఇండస్ట్రియల్ ఆర్ కమర్షియల్ ప్రభుత్వ సంస్థల్లో అయితే 2 years ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనుభవం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్, ఇది చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సివిక్ ఫెసిలిటీస్, దీనికి గాను క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఒక సంస్థ నుంచి అయితే సివిల్ ఇంజనీరింగ్లో 4 years
కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ పోర్ట్ అండ్ మైరన్ స్ట్రక్చర్లో ప్లానింగ్, కన్స్ట్రక్షన్, డిజైన్ లేదా మెయింటెనెన్స్లో 2 years ఎగ్జిక్యూటివ్ కేడర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తామనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రాఫిక్ డిసిప్లిన్. ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇది బెస్ట్ జాబ్స్ నిజంగా చూసుకోవచ్చు. ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇది అయితే క్లియర్గా వినండి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పర్సనల్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్రటరీ, దీనికి కోసం గాను రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వర్క్, లేబర్ వెల్ఫేర్ లేదా లా డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ లేదా డిప్లొమో లేదా 2 years ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనుభవం, ఇదంతా కూడా ప్రిఫరెన్స్ ఎక్స్ట్రా ఇస్తారు అంతే తప్ప ఇదైతే కంపల్సరీ అయితే ఉండాలి అనేసి కాదు. సో ఇవి ఉంటే కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారు. సో నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆపరేషన్స్, రైల్వేస్ అండ్ షిప్పింగ్ అండ్ కార్గో హ్యాండింగ్లో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, దీనికి గాను ఇది కూడా అంతే సేమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అండ్ షిప్పింగ్, కార్గో ఆపరేషన్స్ లేదా రైల్వే ట్రాన్స్పోర్టేషన్లో 2 years ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది ఎక్స్ట్రా ప్రిఫరెన్స్కి మాత్రమే, తప్పనిసరి అయితే కాదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టేట్ మేనేజ్మెంట్ డిసిప్లిన్. ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎస్టేట్ మేనేజర్ గ్రేడ్ 1, దీనికి కోసం గాను ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమో, సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్ ఇండియా కార్పొరేషన్లో సభ్యత్వం అనేది మీకుంటే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 30 years ఉంది, అది కూడా July 30th, 2025 నాటికి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్కి 3 years, అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years, అండ్ ఎస్సీ ఎస్టీ కోసం 15 years, అండ్ ఓబీసీకి 13 years ఉంది పీడబ్ల్యూడిలో. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కోసం 3 years అనేది ఇక్కడ సైనిక సేవాకాలం ప్లస్ 3 years అనేది మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పినవి ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం అయితే మీకు అప్లై అవుతాయి. అండ్ మీరైతే ఎవరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేపాల్ అండ్ భూటాన్ సిటిజన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 1962 January కంటే ముందు ఇండియాలో సెటిల్ అయినడానికి వచ్చిన టిబెటన్ శరణార్థులు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక లేదా తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి భారత సంతత వ్యక్తి శాశ్వత నివాసం కోసం వచ్చి వలస ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆఫ్లైన్ పోస్ట్ మొదలైనవి ఇలా పంపిస్తే కనుక వాళ్ళు అప్లికేషన్స్ అనేది తీసుకోరు, అవి రిజెక్ట్ చేస్తారు. అండ్ ఫీజ్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి 400 rupees ఉంది, అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300 rupees ఉంది, అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి వచ్చేసి 200 rupees ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఈ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రిఫండ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్స్ పంపించడానికి చూడండి. అండ్ అప్లికేషన్లో మొత్తం ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేయొద్దు, మొత్తం చాలా జెన్యున్గా ఉండాలి మీ ఇన్ఫర్మేషన్ అంతా. అండ్ అడ్మిట్ కార్డ్స్, ఎగ్జామ్కి వచ్చేవాళ్ళు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్ హాల్లో తప్పనిసరిగా ఉండాలి అడ్మిట్ కార్డ్ అనేది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవేమన్నా కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. వీళ్ళు ఎగ్జామ్కి పిలిచినప్పుడు అవన్నీ కూడా మీకు టెస్ట్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇలాంటి ప్లేస్లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. మీరు జాబ్కి సెలెక్ట్ అవుతారు. ఆల్ ద బెస్ట్. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇలాంటి మంచి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.